మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్కి నేపథ్యం ఏంటి, సందర్భం ఏంటి అన్నది మాత్రం ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. సింపుల్గా ట్వీట్ చేశారు, పూర్తి పరిష్కారానికి సోఫాలు అందాల్సిందే అన్నది లైన్ అంతే. ఇంకా తర్వాత ఎవరికి ట్యాగ్ చేయలేదు, ఏ వివరణ ఇవ్వలేదు. దీనిపైన ఎందుకు ఈయన ఇప్పుడు ఈ ట్వీట్ చేశారు, పూర్తి పరిష్కారానికి సోఫాలు అందాల్సిందే అంటే అర్థం ఏంటి అన్న చర్చ నడుస్తాం. అయితే సింపుల్గా ఇది ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి సంబంధించిన నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేశారన్నదైతే దాదాపు మనం అనుకోకపోయినా కూడా అలాంటి ఇంప్రెషనే కలుగుతుంది. మరి ఆయన ఎందుకు చేశారో తెలియదు, కానీ ఆపాదించకూడదు, కానీ చూసినప్పుడు ఇదే కలుగుతుంది అభిప్రాయం. ఎందుకు అంటే సోఫా అన్న పదాన్ని ఎందుకు వాడారు అని అంటే, ఈ పుష్ప 2లో ముఖ్యమంత్రిని మార్చాలి అని పుష్ప అనుకున్నప్పుడు, ఇంకొకరిని తనకు తెలిసిన సిద్ధప్పని ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు సిద్ధప్ప చెప్తారు, ఏది 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ముఖ్యమంత్రిని మార్చాలి అంటే, ఆ విషయం నేను చూసుకుంటానని చెప్పేసి పుష్ప తాను సంపాదించిన డబ్బుల్లో సోఫాల్లో పెట్టి మరి రాజకీయ నాయకులు ఇళ్ళకి పంపిస్తారు. ప్రతాప్ రెడ్డి ఇంటికి అంటే జగపతి బాబు ఇంటికి కూడా ఒక సోఫాను పంపిస్తారు. దాన్ని తెరిచి చూస్తే దాని నిండా డబ్బులు ఉంటాయి. అదేవిధంగా ఆఖరిలో క్లైమాక్స్లో తన అన్న కుమార్తెను రక్షించుకునేందుకు పుష్ప రౌడీలు డిమాండ్ చేసినట్టు ఒక సోఫాలో డబ్బులు పెట్టి హెలికాప్టర్లో తీసుకెళ్ళి ఇస్తారు. అక్కడ అది సినిమాల కథ అంతా వేరేది. ఇలా సోఫాల్లో డబ్బులు తీసుకెళ్ళి ఆ సినిమాలో కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు పుష్ప. ఆ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఇలా ట్వీట్ చేశారా, పూర్తి పరిష్కారానికి సోఫా అందాల్సిందే అంటే అక్కడ ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే డబ్బులు ఇవ్వాలి అన్న అర్థం వచ్చేలాగా అంబటి రాంబాబు ట్వీట్ చేశారా, అదే అభిప్రాయం కలుగుతుంది. లేకుంటే ఇప్పటికైతే ఏ సందర్భము లేదు, ఏమీ లేదు. సమస్య పరిష్కారానికి సోఫా అని అన్నారంటే అచ్చంగా పుష్ప 2 సినిమాలో సినారియోలో లాగే ఉంది. ఈరోజే అక్కడ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు అని అనుకోవడానికి అయితే ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది.